ఢిల్లీ పేలుడు, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులు భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై స్పందించారు. దింపులో ఆయన మాట్లాడుతూ ఉగ్ర కుట్రలను సహించేది లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. రాత్రంతా అధికారులు నిఘా స్థలాలతో మాట్లాడుతూనే ఉన్నాం. బాధితుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటూ దేశం మొత్తం ఢిల్లీ పేలుళ్ల బాధితులకు అండగా ఈ దాడికి సూత్రధారులను వదిలిపెట్టడం ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను గుర్తించాం. వాళ్లను న్యాయస్థానం ముందు నిలబెడతాం. పేలుళ్లపై అర్ధరాత్రి వరకు సమీక్షలు చేశాను. వివరాలు తెలుసుకున్నాను. పేలుళ్ల వెనుక ఉన్నది ఎవరైనా వదిలిపెట్టబోం. ఢిల్లీ పేలుడు ఘటన కలిచివేసింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్కు వచ్చాను అని మోదీ చెప్పారు. రాజ్నాథ్ సింగ్ వార్నింగ్, ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్లలో పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టడం అంటూ రాజ్నాథ్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై వేగంగా సమగ్ర విచారణ జరుపుతున్నాయి. దర్యాప్తు వివరాలను త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తాం. పేలుళ్ల ఘటనలో చెందిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారీ పేలుడుతో దేశ రాజధాని నగరం ఢిల్లీ ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరుగుతోంది. మంగళవారం కర్తవ్య భవన్లో జరుగుతున్న ఈ భేటీలో హోంశాఖ కార్యదర్శి గోవింద మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలీన్ ప్రభాత్ వర్చువల్గా హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు ఉగ్ర కుట్రలు, కాశ్మీర్ ఘటనలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అమిత్ షా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఎల్ఎన్ఏజేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఢిల్లీ పోలీస్ చీఫ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నిత్యం రద్దీతో ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాటికి అనేక వాహనాలు బగ్గయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ పేలుడు దృష్ట్యా ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేశారు. భద్రతా కారణాలతో దాన్ని మూసివేసినట్లు చెప్పారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.